మా అమ్మకి అడిగిన ఒకరోజు, అమ్మ ఇలా నేను ఓపెన్గా అడిగిన నేను ఒకరోజు, నాకు నీ దృఢం నుంచి ముక్తి కావాలమ్మా, లేదా సాధనలో ముందు పోవాలంటే గురువుగారికి అడిగిలా, మాకు గురుగారు చెప్పలేరు, నువ్వు తల్లి రుణంలో నువ్వు ఏదైనా కోరు, మూడు విషయాలు కోరు, నేను డెఫినెట్లీ నేను నాకు ఆ పాలిస్తా, అది పాటించి నేను ముక్తి చెందాలని ఉంది. అయితే తల్లి ఫస్ట్ కోరది అది నాకు కూడా తెలుసు, నువ్వు పెళ్లి చేసుకోరాలి, నాకు తెలుసు ఈ స్టెప్ అవుతుంది. సెకండ్ వెళ్ళి ఇంకా చెప్పమ్మా, సెకండ్ ఇంకొకటి వెళ్ళి, ఎందుకంటే మధ్యలో లేదు ఆమెకి ఎక్కడ ఇబ్బంది ఇవ్వద్దు, అట్లా మనసు పూర్తిగా ఆమె 3 రుణాలు పోతుంది అని అట్లా నేను అడిగినాను, ఆమె చెప్పింది కూడా. ఆ స్థితి అట్లా దేవుడు పుట్టించాడు కూడా. ఒకసారి నైట్లో 2 o'clock లేచి ఇట్లా తల్లి పక్కన కింద పడుకుని తల్లి బెడ్ పైన పడుకుని అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే మేము, నేను మా తల్లిగారు. అప్పుడు 2వ విషయాలు, నీకు ఒక బాబు చూడాలి, నీకు బాబు ఉండాలి, చూడాలని వెళ్ళి నాకు. సరే అలా అది కూడా అయిపోయింది. నీ సంసారం మంచిగా చాలా నాళ్ళకి ఏం కావాలి, 3వది వెళ్ళి సరే అని. దాని తర్వాత నేను మళ్ళీ ఒక ఎటువంటి అబ్బాయి అంటే ఆమెకి ఫ్యామిలీ సరిగ్గా లేక ఒక అనాథంలాగా ఉన్న ఒక అమ్మాయి నీ చూసుకొని దాంతో నీ పెళ్లి చేసుకున్నాం. ఓన్లీ 15 days. ఆ మాట అయిన తర్వాత ఒక నెలలో పెళ్లి చేసుకుని క్లియర్ చేసుకుని వెళ్తే, దాని తర్వాత గురుగారు ఒక ఆశీర్వాదంతో నా సంతానమయ యోగం కూడా వచ్చింది. ఆ 2వది అయిపోయింది. 3వది ఏంటంటే ఈరోజు కూడా నా ఫ్యామిలీకి నేను మంచిగా చూసుకుంటాను. మా అమ్మగారు చెప్పిన ప్రకారంగా ఈ 3 అయితే ఆమె రుణంతో ముక్తుంటాను. కానీ కాబట్టి ఇవన్నీ నేను నీతిగా నిజాయితీగా, ఇంకా నాకు మా తల్లిగారంటే ఏ సంతానానికి ఉంటే నాకు చాలా చాలా ప్రేమ. నేను ఆ జగన్మాత ఆదిశక్తి నా తల్లిలోనే ఫస్ట్ చూస్తాను. నేను ఆదిశక్తి రూపం ఎవరంటే నా తల్లియే. ఇదొక రూపం ధరించింది. ప్రతి ఒక్క మనిషి కోసం ఆ జగన్మాత ఎంత ప్రేమ చేస్తారంటే ఒక్కొక్క తల్లి రూపం ధరించి వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు గుర్తించరు. వీళ్ళకి ఏంటంటే ఆ 10 చేతులు ఉంటే చాలు, దుర్గామాత ఆదిశక్తి, ఆ జగన్మాత తన పిల్లలు వద్ద ఉండలేదు. ఆ తల్లి కదా సృష్టికి. అందుకోసం ప్రతి ఒక్క పిల్లోడు కోసం ఆమె జగన్మాత కాబట్టి ప్రతి ఒక్క బాబు కోసం, సంతానం కోసం ఆ తల్లి రూపం ధరించింది. అది చూడండి ఆమె ఎంత ప్రేమ ఆ జగన్మాతది. ఆ ప్రేమ నేను అందుకోసం ఆ తల్లిలో ఆ జగన్మాతకు చూసుకుంటూ హాయిగా నేను ధ్యానం చేస్తున్నా కూడా కొంచెం సేపు ఆ జగన్మాత చూస్తూ ఆ ఆదిశక్తి పరాశక్తి రూపాలు, అద్భుతమైన రూపాలు. నేను ఒక 2016 లైక్ 18 years వరకు చేసినాను. ఆత్మ సాక్షాత్కారం, గురుతత్వ సాక్షాత్కారం, పరమ శివ తత్వం. అంటే నేను ఈ సాధన చేసే ఒక ఉద్దేశం ఏంటంటే శివతత్వం ఏంది, శివుడు ఏంది, శివ ఒక సాక్షాత్కారమై నాలో నేను పరిపూర్ణంగా కావాలని ఉంది. దీనికి ఏంటంటే లాస్ట్ స్టేజ్లో శివుని ఒక దర్శనం అయితే నాకు శివుని ఎలా ఉంటారో చూడాలి, నిజమైన శివుని చూడాలనిపించింది. లాస్ట్లో ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు శివుడు వస్తాడు, ధ్యానం నాకు కనబడతాడు. ఆ రోజు నాకు తెలిసింది ఈరోజు కనబడతాడు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నాకు చాలామంది అడుగుతారు, మీకు అక్కడ ఆకలి కాలేదా, మీరు మంచులో ఉన్నారు, మీరు అక్కడ పోయినట్టే ఇంత మంచులో ఎలా మీరు దిగంబరంగా కూర్చున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్న విషయాలు. కాకపోతే లాస్ట్ అనేది ఒకటి మీకు చెప్తారు మేడం. శివుడు ఎలా ఉంటాడు, శివుడు ఒక రూపం చూడాలని అనుకుంటే ఒక అంత ఆకలితో నా రూపం చూసి ఆకలిలో ఉన్నాను నేను. 1 weekలో ఉన్నా. ఇప్పుడైనా దర్శనం అవుతుంది ఆ ఓంకార స్వరూపమైన పరమశివుడు. అది చూస్తే దట్ ఈస్ నా సాధన కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. దర్శనమైన ఒక అద్భుతమైన విరాట్ రూపం. అసలు అమ్మవారి రూపం దర్శనమైంది, శివుని కూడా దర్శనమైంది. ఎంత అద్భుతమైన రూపం అంటే దట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్. నేను మాట్లాడినానంటే అసలు మాటలు కూడా సరిపోదు, జ్ఞానం కూడా సరిపోదు, అలంకారం కూడా సరిపోదు. అంత అలంకారం, నేను ఒక మాట ఇట్లా ఉంటానని చెప్తే ఒక అలంకారం అది కూడా సరిపోదు. ఆ జ్యోతి ఒక తేజస్సు. కాకపోతే నాకు ఆ రూపాలలో, ఆ జటాలు, ఆ గంగాలో, ఆ ఒక చంద్రుడులో అన్నిటి లోపల కనబడింది. లాస్ట్ నేను చూస్తే నా ఫేసే ఉంది అక్కడ. నా ఫేసే నాకు కనబడుతుంది. ఏదైనా నాకు ఇంటర్నల్గా ఏమైనా దైవిక శక్తి కూడా ఏమైనా కామెడీ చేస్తుందా, ఏమైనా నా రూపమే ఎందుకు అక్కడ కనబడుతుంది. ఒక మంచిగా ఇప్పుడు నా ఒక్క రూపమే చాలా తేజస్సుగా, చాలా పుష్కలంగా అయిపోయినట్టు కనబడుతుంది.
మళ్ళీ దాని తర్వాత ఆ దర్శనం అయిన తర్వాత చాలా అసలు ఆ దర్శనం అయ్యే పాటికి కంటి నుంచి నీళ్ళు ఇట్లా ఇట్లా పడుతున్నాయి కదా, అక్కడ ఉన్న ఐస్ దానికి ఇవన్నీ ఏంటంటే గడ్డ కట్టుకుపోతున్నాయి ఇవన్నీ అవన్నీ జరుగుతున్నాయి. అయిన తర్వాత గురుగారికి ఇట్లా దర్శనం అయ్యింది గురుగారు, కాకపోతే శివుడు దర్శనం అంటే నాకు ఇట్లా దర్శనం అయ్యింది. శివుడు అంటే ఎవరు రా, నువ్వే రా శివుడు, నేను శివునా? మళ్ళా ఇప్పుడు వేరే వాళ్ళు అందరూ చేస్తే వాళ్ళందరికీ లేలే కాదు రా, వాళ్ళే కలబడతారు. ప్రతి ఒక్క మనిషి పరబ్రహ్మ రూపమే, ప్రతి ఒక్క మనిషి పరబ్రహ్మ రూపమే. కానీ ఆయన రూపాన్ని చూసుకోవడానికే కదా సాధన చేస్తాడు. ఒక సర్కిల్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ అక్కడే వచ్చి ఆగుతుంది. కానీ ఈ సర్కిల్ తిరిగిన పాటికి మొత్తం మాయ నుంచి ముక్తి జరిగి ఈ ఆత్మ ఇదే పరమాత్మ అని గుర్తిస్తావు, నువ్వే శివస్వరూపం అని గుర్తు. ఓహో అర్థమైనమాట. శివ అంటే ఇక ఏం లేదు, ఇప్పుడు నేను చూస్తున్న యాజ్ ఇట్ ఈజ్ జగతే శివస్వరూపం, ప్రతి ఒక్కడు శివుడే. కాకపోతే వీళ్ళు మైలంలో ఉన్నారు, వీళ్ళు పూర మైల, బుద్ధి మైల ఉంది, మనసు మైల ఉంది. అందుకోసం వీళ్ళలో ఉన్న దేవుడు కనబడతలేడు. ఓహో సర్వత్ర ఎత్ర, దాని తర్వాత కొంచెం చూడగానే ఎత్ర సర్వత్ర ప్రతి దగ్గర నాకు ప్రతి ఒక్క మనిషిలో అద్భుతమైన శివరూపాలు కనబడుతున్నాయి. కన్ను మూసుకుని ఆయన చూస్తే ఆయన కూడా ఒక శివుడే. ఆయన ఆలోచిస్తే ఆయన ఏం ఆలోచిస్తే ఇలా అని చూస్తే అదంతే నాకు వినపడుతున్నాయి. ఆయన ఏంది మళ్ళీ ఈయన ఏంది, నేను ఎప్పుడు పుట్టినట్టు డేట్ తెచ్చిపోతున్నాయి. అన్నీ సర్వసమర్థ సర్వంగా సర్వవ్యాపి, ఈ తత్వాలకి అన్నిటికీ లింక్ వచ్చేస్తుంది ఆ టైంలో. అట్లాంటి ఒక స్థితి. దాని తర్వాత దాని నుంచి ఇక గురుగారు ఒక ఆదేశం వచ్చింది. మళ్ళా నేను శ్రీశైలం దక్షిణం సైడ్లో కాళికామాత నీకు స్థాపన చేయండి, అందుకోసం ఇప్పుడు మార్కాపురంలో ట్రై చేస్తున్నాం. ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంచుమించు ఒక ల్యాండ్ని సాధించినాం కొండ దగ్గర. అక్కడ గుట్ట పైన 1008 స్టెప్ పెట్టి నేను మన నేపాల్ నుంచి కాళికామాత విగ్రహం తెచ్చినాను, అక్కడ స్థాపిస్తున్నాను. ఇంకా అక్కడ పంచాయతీ ఉంటుంది అమ్మవారిది, అక్కడ వైష్ణవి మాత, దుర్గామాత, శ్రీకృష్ణ పరమాత్మ, ఆంజనేయ స్వామి, ఇవన్నీ కొండపైన. మళ్ళీ గణపతి ఎలా అయినా ఉంటారు, అమ్మవారి కొడుకుంటాడా గణపతి, శివుడు, వీళ్ళు కూడా అక్కడ ఉంటారు. కింద వచ్చి శనీశ్వరుని గురి. ఇది ఒక నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మా గురుగారు నేను అది అయిన తర్వాత వస్తే గురుగారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఆశ్రమాలు ఏమైనా పెట్టి ఏమైనా చేయాలి. ఆశ్రమాలు పెట్టేయడం మన పద్ధతి కాదు. మా గురుగారు విశ్వామిత్రులు అనమాట. సప్తఋషులు ఎవరైనా ఆశ్రమాలు ఎక్కడ పెట్టలే. రాముడికి విశ్వామిత్రులు చెప్తే కొన్ని వందల ఎకర భారతమ్మ దేశం అంత పెద్ద ఆశ్రమం ఇస్తుండే. అసలు మనకు ఆశ్రమం పెట్టే అర్హత లేదు, మనం పెట్టొద్దు. ఎందుకు ఈ జగతే అంతా ఇల్లు ఉన్నప్పుడు ఇంట్లో ఇల్లు పెట్టి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? ఎవరైతే ఈ జగత్ని ఇల్లు అనుకోరు, ఈ విశ్వాన్ని ఇల్లు అనుకోరు, అటువంటి వాళ్ళు ఒక దగ్గర ఒక గుడిచి కడతారు. అంటే వాళ్ళు ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కడతారు. ఈ జగతే నీకు ఇల్లు ఉన్నప్పుడు నీకు ఎందుకు రా? అవును కరెక్టే గురుగారు. అందుకోసం విశ్వామిత్రులు, వశిష్ఠులు, సప్తఋషులు ఎవ్వరు ఆశ్రమాల కోసం, లోభాలు, ధనం కోసం, ఎందుకంటే ఇదంతా చిన్నవి. నాకు అసలైన ముత్యం దొరికింది పరమశివుడు. ఓం నమ శివాయ లాంటి ముత్యం దొరికిన తర్వాత ఇవన్నీ అడ్డమైనవి. అలక్ నిరంజన్, అలక్ అంటే అలక్ష్యం, లక్ష్యం లేదు, నిరంజన్ నిరాకార నిర్గుణ పరమేశ్వరుడు దొరికిన తర్వాత ఇవన్నీ వేస్ట్. అయితే ఇలా అర్థమైపోయి మనం ఎలా చేయాలంటే, నువ్వు చేయి ఒక స్థానం, ఒక నిర్మాణం చేయాల్సి వస్తుంది. మనము సేవ చేయాలన్నా అంటే మనకు ఒక స్థానం, ఒక పబ్లిక్కి తెలియడానికి, నీకు కాదు, నీకు అవసరం లేదు, పబ్లిక్కి తెలియడానికి, పబ్లిక్ వరకు నువ్వు పోవడానికి, ఒక నల్ల పెట్టడానికి ఒక స్థానం కావాలి కదా. అక్కడ నుంచి నీళ్ళు రావాలా, పాలు రావాలా, ఏదైనా రావాలంటే అయితే ఒక స్థానం నిర్మాణం కోసం ఇదే గురుగారు సంకల్పం ఇచ్చినారు. ఇక ఆ స్థానం నుంచి నాకు ఇక ఇది నిర్మాణం చేసి దీని తర్వాత ఫ్రీ ఫుడ్ శ్రీశైలంలో ఆ దారి, ఆ రోడ్ ఎలా ఉందంటే అందరూ నార్త్ ఇండియా నుంచి పోతారు, మార్కాపురం దారి. ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్. ఇది నేను చెప్పింది చాలా చిన్నది, లాస్ట్ 4వది కూడా ఉంది. కాకపోతే ఫ్రీ ఫుడ్ అంటే ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు. నా జేబులో 20 రూపాయలు లేదు, ఇది అనుకున్న రూపాయలు లేదు, ఎప్పుడు రూపాయలు లేదు. నాకు అసలు డబ్బులు లేవు. ఇన్ని అనుకుంటే అన్ని మాట్లాడతా, అసలు నా దగ్గర జ్ఞానం కూడా లేదు. కానీ ఇన్ని ఎట్లా మాట్లాడతా కూడా అది కూడా నాకు తెలియదు ఈరోజు. టు బి వెరీ ఫ్రాంక్, ఐ డోంట్ నో. నాకు ఇంత జ్ఞానం ఉంది అని చాలామంది ఉంటారు, నాకైతే దానిలో జ్ఞానమే కనబడదు. లోపల నుంచి వచ్చింది చెప్తే ఉంటా. కేంద్రం ఓం నమ శివాయ ఒకటే కేంద్రం ఉంది. అక్కడి నుంచి ఒక గంగాలాగా ఒక ప్రవాహం వస్తూ ఉంటుంది. ఆ నాలుకల నుంచి అక్కడ తలుగుతూ ఉంటుంది, బయట పడుతూ ఉంటుంది. అయితే ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్,
ఫ్రీ ట్రీట్మెంట్, ఫోర్త్ది ఒకటి ఫ్రీ క్రిమేషన్. హరిశ్చంద్రుడి నుంచి నాకు వచ్చిన బాధ ఏంటంటే అది చూసి చాలా బాధ వేసింది హరిశ్చంద్రుడి. పాపం లాస్ట్కి భార్యకు కూడా ఆయన పెట్టాల్సి వచ్చింది. అట్లాంటి ఎవ్వరికి రాదు. ఎంత బీదోడు ఉన్నా కూడా వాళ్ళకి కట్టలు గిట్టలు అంతా మన ఆశ ఇచ్చి ఆయన 10 days కార్యక్రమం కూడా మనం చేద్దాం రూపాయి ఖర్చు లేకుండా. కాకపోతే మనిషి జిందగీ మరి లైఫ్లో పుట్టి డబ్బు లేదు, సచ్చినా డబ్బే కావాలా. వాళ్ళకి ఎవరున్నారు? దేవుడు ఉన్నారు కదా. సరే మనం చేద్దామంటే నా ధైర్యం ఏంది? నా ధైర్యం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంతే. అక్కడ నుంచే సకలం వస్తుంది. సకల హ్రీం శ్రీం ఓం, అక్కడ ఓం నమ శివాయ లోపల నుంచే ఓం నమ శివాయ శివే, శివే శక్తి, రెండిట్లో తేడా లేడు.